జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర్ ప్రారంభమైంది. మళ్ళీ సెక్యులర్ లవంగాలు మళ్లీ మొదలుపెట్టిరు. అన్ని వేల కోట్లతో గుడి కట్టడం అవసరమా, అంత అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడం అవసరమా, అన్ని ఎకరాల్లో కట్టడం అవసరమా అని చెప్పేసి మొత్తుకుంటున్న సెక్యులర్ కుక్కలారా, ఏ చెప్పులతో కొట్టాలరా మిమ్మల్ని? ఒకసారి మీకేమన్నా ఆలోచన ఉందా? మీ అందరూ ఒక మాట అడుగుతున్నా. ఢిల్లీ నడిపొడ్డున గాంధీ గారి సమాధేమో 40 ఎకరాలు, నెహ్రూ గారి సమాధేమో 53 ఎకరాలు, రాజీవ్ గాంధీ సమాధేమో 15 ఎకరాలు, ఇందిరాగాంధీ సమాధేమో 45 ఎకరాలు. అన్ని ఎకరాల్లో వాళ్ళ సమాధులు కట్టినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రాలేదారా? హాస్పిటల్ కట్టాలి, బడులు కట్టాలి, పేద ప్రజలకు పంచాలి, రోడ్డు మీద అడుగు తినే వాళ్ళకి పంచాలి అని చెప్పేసి ఆయన గుర్తు రాలేదా? సరే, ఈ రోజన్నా ఎందుకు మళ్ళీ అన్ని ఎకరాలు ఎందుకు అని తీసేసేయండి, పేద ప్రజలకు పంచండి అని చెప్పేసి ఎందుకు గుర్తు రావట్లేదా సెక్యులర్ కుక్కలారా? 2 ఎకరాల 7 గుంటలలో రామ మందిర్ కట్టుకుంటే జీర్ణించుకోలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఓర్వలేకుండా విషయంగా కుక్కలు ఎవరయ్యా అంటే మళ్ళీ వాళ్ళందరూ హిందువులే, సెక్యులర్ హిందువులే, వేరే వేరే పార్టీల ముసుగులు వేసుకున్న సెక్యులర్ హిందువులు. సిగ్గు తెచ్చుకుంటారా? మన గురించే రామ మందిర్ కట్టింది. రేపు ఒక రోజు మీరిగిన కుటుంబం తీసుకెళ్లి రామ మందిర్ దర్శనం కోసం పోవాలి చూస్తారా వెదవల్లారా? ఆ రోజు ఆ మందిర్ని చూసిన తర్వాత సిగ్గుతో తల వంచుకుంటారు. ఇలాంటి పుణ్యభూమిన, ఇలాంటి ధర్మగుడిన మేము వ్యతిరేకించింది అని చెప్పేసి సిగ్గు తెచ్చుకుంటారు వెదవల్లారా. ఆలోచన చేయండి రా.